హార్వర్డ్ నిధుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. యూనివర్సిటీకి అందించే $2.6 బిలియన్ నిధులు నిలిపివేస్తూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఫెడరల్ కోర్టు ఆదేశించింది. హార్వర్డ్ తన పాలన విధానాల్లో మార్పు కోసం వైట్ హౌస్ చేసిన డిమాండ్లను తిరస్కరించినందుకు ట్రంప్ సర్కార్ తీసుకున్న ప్రతీకార చర్య అని తీర్పునిచ్చింది. యూనివర్సిటీలో యూదులపై వ్యతిరేకత విషయానికి ఈ నిధుల కోతకు సంబంధం లేదని పేర్కొంది. ఫెడరల్ నిధులను నిలిపివేయడాన్ని సమర్థించేందుకు యూదులపై వ్యతిరేకతను కవచంగా వాడారని తెలిపింది. ఇది స్పష్టమైన రాజకీయ ప్రతీకారమని వెల్లడించింది. ఈ తీర్పుతో హార్వర్డ్ కు గణనీయమైన విజయం లభించింది. కోతల కారణంగా నిలిచిన వందలాది రీసెర్చ్ ప్రాజెక్టులకు పునర్జీవం లభించనుంది. హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని, ఫేస్ మాస్క్లను నిషేధించాలని ట్రంప్ నేతృత్వంలోని పరిపాలన విభాగం ఓ లేఖను పంపించింది. పాలస్తీనా అనుకూల నిరసనలను అణచివేసేందుకు ఈ నిబంధనలను జారీ చేసినట్టుగా సమాచారం. దీనిపై స్పందించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ అలాన్ గార్బర్ ఆ డిమాండ్లను వ్యతిరేకిస్తున్నట్లు బదులిచ్చారు.